మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. పంచమంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. ఇష్టంగా చేసే చాలా పనులు ఈ వారంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. షష్టమంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం కనిపిస్తుంది. భాగ్యములో కుజుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అనుకూల వాతావరణము, మీ మాటలకు విలువ పెరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దశములో చంద్ర సంచారం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. ఈ వారంలో చాలా పనులు సజావుగా ముందుకు సాగుతాయి. సప్తములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకు, మనస్పర్ధలకు అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.